పొద్దు పొద్దునే మా వారు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారు ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నామని, అందుకే తొందరగా రెడీ అయ్యాము. అందుకే మా వారు తినిపించారు. నేను రెడీ అవుతుంటే నెక్స్ట్ అయితే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కార్లో వెళ్తుంటే మా బాబా సాంగ్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటుందండి, అసలు గ్యాప్ ఇవ్వదు. నెక్స్ట్ అయితే ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా బాబా యాన్యువల్ డే జరుగుతుందండి. రాగానే ప్లే గ్రౌండ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. దొరకబట్టుకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే వీడియోస్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి ఆడిటోరియం, ఇక్కడ పైన ఫ్లోర్లో జరుగుతుంది. చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేశారు. దీప ప్రజ్వలన ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ మేడం కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. తర్వాత డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ సాంగ్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి, అందుకే దీన్ని ఆడి కూడా పెడుతున్నాను. ఈ సాంగ్ పైన సాయి పల్లవి గారు చేసినప్పుడు నేను చాలా ఫిదా అయిపోయానండి, అంత ఇష్టం అండి ఈ సాంగ్ అయితే. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి చెప్పాలండి. మీలో ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ అయితే గెస్ట్ అయితే వచ్చేసారండి. దీన్ని ఫేమస్ కూచిపూడి క్లాసికల్ డాన్సర్ అండి, దీన్ని పిలిచారు. పిల్లలు కూడా ఒక మోటివేషన్ ఉంటుందని చెప్పేసి పిలిచారండి. నెక్స్ట్ అయితే మా బాబు డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా బాబు ఏ సాంగ్ పైన డ్యాన్స్ చేస్తున్నారో మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా అంటే గెస్ట్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అసలు కిడ్స్ని హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టం అండి. ఒక్కొక్కరు అయితే ఎలా అంటే ఏడవడము, అసలు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి పేరెంట్స్ దగ్గరికి. చాలా దొరకబట్టి పేరెంట్స్తోని డాన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయించారు. చాలా బాగా జరిగిందండి. గిఫ్ట్ ప్రజెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ టీచర్స్ కూడా ఇలా ఒక డాన్స్ వేశారండి, చాలా బాగా అనిపించింది. తర్వాత ఫాదర్స్ అందరితో ఒక డాన్స్ చేయించారు. నెక్స్ట్ మదర్స్ అందరితో కూడా ఒక డాన్స్ వేయించారండి. ఇంతేనండి, ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.